హాయ్ హలో నమస్తే D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి జర్నీ విత్ జాఫర్ గారితో సిపిఐ జాఫర్ గారు అంటే ఎవరు తెలియని వారు ఉండరు. ఆయనతో మరి ఈ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినందుకు సంతోషిస్తూ సిపిఐ జాఫర్ గారు అంటే ఇంత చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అంటే అంత పేరు రావడానికి అసలు కారణం ఏంటి సార్ సిపిఐ జాఫర్ గారు? సి జాఫర్ అంటే చందన జాఫర్, స్వగ్రామం తరిమెల. అక్కడే పుట్టి పెరిగినటువంటి వాతావరణం. మా తండ్రి అల్లబక్షు, తల్లి మహబూబి. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సానుభూతిపరుల కుటుంబం, సామాన్య కుటుంబం. ఓ 10 సంవత్సరాల వయసులో నేను నమాజు చదివించేటువంటి ఒక దీంట్లో ఇమామత్. రెండవది తరిమెల నాగిరెడ్డి గారు ఆయన గ్రామానికి వచ్చినప్పుడు అందరూ పోయి ఊర్లో అంతా వరుస క్రమంలో చూసేవారు. నేను ఆ పిల్లప్పుడే ఆయన్ని చూడటం జరిగింది. అది ప్రధానమైనటువంటిది. ఆ గ్రామం నుంచి రావడం అనేటువంటిది ఒక అంశం. అది అనంతపురంలో రాణీనగర్లో ఇళ్ల స్థలాలు భూపోరాట ఉద్యమం జరిగినప్పుడు అది సదాశివన గారు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం వహించింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితుడయ్యాను. మీ ఇంటి కుటుంబ నేపథ్యం ఏంటి? మరి నాన్నగారు ఏం చేసేవారు? అంటే ముందు నుంచే మీరు రాజకీయాల్లో మీ నాన్నగారు ఏమన్నా ఉండేవారా? పేద కుటుంబం, సామాన్య కుటుంబం మాది. మా నాన్న ఆయిల్ బిజినెస్ చేసేవారు, శనక్కాయల వ్యాపారం చేసేవారు, వడ్ల వ్యాపారం చేసేవారు. కోరుకు ఈ మొత్తం అంతా కూడా ఈ మళ్ళు తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి వారు. వాళ్ళు చాలా పేద కుటుంబం, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. రైతు కుటుంబం అనుకోవచ్చా? రైతు కుటుంబం కాదు, ఓ రకంగా వ్యాపార రంగం నుంచి వచ్చినటువంటి వారి ఫాదర్. మీకు ఈ ఉద్యమాల్లో రావడానికి ప్రేరేపించిన అంశం ఏంటి సార్ అసలు? ప్రధానంగా భూపోరాటము, ఇళ్ల స్థలాల అంశం. అది అక్కడ తరిమెల గ్రామంలో ఉన్నప్పుడు కూడా నాగిరెడ్డి గారు అక్కడ పోటీ చేసినప్పుడు చాలా పిల్లవాడిని. అప్పుడు సంజీవ్ రెడ్డి గారి పైన ఇట్లా పోటీ చేశారు. కొంత భావజాలం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా పైన కూడా అట్లాంటి ప్రభావం పడింది. మేము అనంతపురం రావడానికి తర్వాత ఇక్కడ చేరడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ భూపోరాటాలు, ఉద్యమాలే ప్రధానంగా నాకు దగ్గర చేర్చినాయి. మీరు అప్పుడు స్టూడెంట్ దశ నుంచి కూడా ఉద్యమాలకు అక్కడ అంటే మీరు పెరిగిండే వాతావరణమే ఉద్యమాల వాతావరణం కాబట్టి ఇంకా సిచ్యువేషన్లో మీకు అట్లే వచ్చేసినాయి. అంటే యాక్చువల్గా మైనార్టీస్ అంటే కొంచెం భయపడతారు ఉద్యమాలు ఇట్లా అంటే ఎందుకులే వచ్చిన మనకి ఎందుకులే అని. కానీ మీరు అంత డేర్గా వచ్చినారంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉండేది సార్? మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉండేది అసలు? చాలా మంచి గ్రామంలో ఉన్నప్పుడు కూడా మంచి స్నేహితులు, తర్వాత అందరూ కూడా అందరితో బాగుండేవాడిని, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాడిని. తర్వాత ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత అనంతపురంలో జెడ్పీ హై స్కూల్లో తరవెల్లో చదువుకున్న తర్వాత అనంతపురంలో వచ్చిన తర్వాత ఓపెన్ డిగ్రీ చేసినాను. కానీ ఇన్కంప్లీట్, కాలేజీకి వెళ్ళలేదు, కంప్లీట్ చేయను లేదు. అదే నేను ఆ బిజీ షెడ్యూల్ ఉండడంతో అక్కడ చేయలేకపోయాను. అనంతపురం వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి నాకు పుస్తక పఠనం ఉంది. విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా నాకు చాలా బాగా ఈ పుస్తకాలు చదివేటువంటి దానికి బాగా ఆకర్షితుడయ్యాను నేను. ఆ రకంగా అధ్యయనం చేసేటువంటిది చాలా బిగినింగ్ నుంచి. ఏదైనా కూడా అంశం వస్తే లోతుగా పరిశీలించడం, అధ్యయనం చేయడం, ఇటువంటి వాటిపైన ఇదంతా కూడా ఆ రకంగా నేర్చుకున్నాను. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఇక్కడ రావడానికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి పెద్దలు ఐదుకల సదాశివన్ గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు, వికే ఆదినారాయణ రెడ్డి గారు, వెంగమనాయుడు గారు, వెంకటనాయుడు గారు, వెంకటపతి గారు, ఆ తర్వాత విద్యార్థి రంగం నుంచి వచ్చినటువంటి రామకృష్ణ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, రాకెట్ నారాయణ రెడ్డి గారు,
వాళ్ళందరితో నాకు పరిచయం. నేను బిగినింగ్లో విశాలాంధ్ర పత్రిక పేపర్ పంచేవాడిని, పేపర్ బాయ్. ఓకే. ఈ పేపరు పంచుతూ, విశాలాంధ్ర పేపర్ పంచుతూ అందరితో కూడా పరిచయాలు ఏర్పడడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి భూమిక అని చెప్పి నేను అనుకుంటాను. ఆ టైంలో పేపర్ బాయ్ కంటే మంచి వాల్యూ ఉండేదా సార్? ఎట్లా? అప్పటికే 50 పత్రికలు ఉండేది విశాలాంధ్ర. పేపర్ అంటేనే ఈ సాహిత్యం, కమ్యూనిస్టు సాహిత్యం ఇది. ఓకే. చాలా అరుదైనటువంటి వారు, ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు పత్రిక చదివేటువంటి వాళ్ళు. కాబట్టి చాలా పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండేటివి. ఆ రకం బాయ్ నుంచి మరి ఈరోజు రాష్ట్ర స్థాయి సిపిఐ కార్యవర్గంలో ఉండడం అంటే ఆషామాషా విషయం కాదు. మీరు ఎంతో కృషి చేసి, అదిగాక ఒక మంచి నిబద్ధత ఉన్న పార్టీ సిపిఐ పార్టీ. అలాంటి పార్టీలో మీరు అంత ఎత్తుకు ఎదగడం అనేది, చాలా ఉద్యమాలు చేసింటారు మీరు. అంటే ఎలాంటి ఉద్యమాలు చేసినప్పుడు మీకు మంచి గుర్తింపు వచ్చింది సార్? శాఖ సెక్రటరీగా పనిచేసినారు, పట్టణ కార్యదర్శిగా పనిచేసినారు అనంతపురం. ప్రధానంగా అప్పట్లో సాయినాథ్ గారు ఉండేవారు. ఆయన జర్నలిస్టుగా, మరి ఆయన దీనికి ఉదయం పత్రికగా అనుకుంటా ఆయన అటు వెళ్ళిపోయారు. అట్లా కూడా ఆయనతో పరిచయాలు. తర్వాత అప్పట్లో 35-40 ఏళ్ళ క్రితం అంతా రౌడీజం ఎక్కువ. ఈ రౌడీల్ని ఎదుర్కొనేటువంటి విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా నిలబడింది. అందులో నాది కూడా చిన్న పాత్ర. ఈ రౌడీయిజం, గూండాయిజం, ఈ రకం దీన్ని అణిచివేసేటువంటి దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్రలో మా వంతు బాధ్యతగా అట్లా పనిచేయడం జరిగింది. పట్టణ కార్యదర్శి తర్వాత జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేసినాను నేను. ఎంవి రామారావు సెక్రటరీగా ఉన్నప్పుడు చేసినాను, జగదీష్ గారు ఉన్నప్పుడు చేసినాను. అదే ఈ అనుభవాలన్నీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. అప్పట్లో రామకృష్ణ గారు బాగా ప్రోత్సహించారు. రామకృష్ణ గారు యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉపయోగపడింది. మంచి ఉపన్యాసకుడు రామకృష్ణ గారు, విశ్వేశ్వరరెడ్డి. అట్లా మేము కూడా ఈ ఉద్యమాల్లో ముందుకు రావడానికి మరింత ప్రేరేపణ నాయకత్వమే. కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ఫలితము, తర్వాత నాయకత్వం చాలా బాగా ఆకర్షితులైనది. మాకు దగ్గర కుటుంబం అంటే ఐదుగుల సదాశివన్ గారు. మా ప్రాంతానికి రానేది గారు సదాశివన్ గారు ఫ్రీడమ్ ఫైటర్, ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఆయన వ్యవస్థాపకులు ఒకరు. మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలని చెప్పి ఐదుగుల రవీంద్రనాథ్ ఆయన కుమారుడు పుస్తకం ఇస్తే దాన్ని అంతా స్టడీ చేసి మరి తిరిగి ఆయన పుస్తకం ఇచ్చారు. అంటే మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అనేటువంటి పుస్తకం చదివిన తర్వాత మరి చాలా లోతైనటువంటి అవగాహన ఉంది. క్రమశిక్షణగా ఉండడానికి, మనిషి మంచిగా జీవించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక మంచి మాట నేర్పింది అని చెప్పి నేను అనుకుంటాను. అంటే ఈ సిపిఐ పార్టీ ఇంత జర్నీలో మీకు ఇష్టమైన నాయకులు ఎవరు సార్? పెద్దలు ఆ కాలంలో చాలా సదాశివయ్య గారు ఇప్పుడు మమ్మల్ని కార్యకర్తలైనా కూడా వాళ్ళు మన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. నీలం రాజశేఖర రెడ్డి గారు, వికే ఆదినారాయణ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తలని, తర్వాత వాళ్ళంతా కుటుంబ సభ్యులుగా చూసేవారు. ఆ తదనంతరం రామకృష్ణ గారు నన్ను బాగా ప్రోత్సహించారు. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చాలా లైక్ విశ్వేశ్వరరెడ్డి అంటే. ఒక రకంగా చెప్పాలంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడే విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తండ్రిని చంపారు. వాళ్ళ తండ్రిని సూడో నక్సల్స్ చంపిన తర్వాత వెంగమనాయుడిని కూడా అతి దారుణంగా హత్య చేశారు. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, కానీ రాకెట్ నారాయణ రెడ్డి వెంగమనాయుడు గారిని హత్య చేసిన తర్వాత కంట నీరు పెట్టి చాలా బాధపడ్డాను నేను. అంటే ఇంత జర్నీలో, అంటే ఆ టైంలో మీరు ఉద్యమాలు చేసే టైంలో ఈ నక్సలిజం అనేది అంటే కమ్యూనిస్ట్ భావాలే కదా సార్ అది కూడా? అంటే ఎలాంటి నక్సలిజం ఉండేది అప్పట్లో? అప్పట్లో అనంతపురం జిల్లాలో ఊరవకొండ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో నక్సలైట్లుగా, తర్వాత చాలా బలమైనటువంటి కేంద్రాలుగా ఉండేవి. వారంతా 2 గ్రూపులుగా విడిపోయిన తర్వాత కొంత పలసం పడ్డారు, కానీ గణపతి గ్రూపు, కొండపల్లి సీతారాయ గ్రూపులు ఈ రకంగా విడిపోయారు. కానీ చాలా ప్రభావితం చేసినారు. భూములు పంచడం కానీ వీటన్నింటిపైన వాళ్ళు కూడా చాలా కేంద్రీకరించి పనిచేసినారు. కమ్యూనిస్టులకు అంటే నక్సలైట్లకు ఎక్కడా సమస్య రాలేదు. ఓకే. అంటే జస్ట్ లైక్ వాళ్ళతో మీకు స్నేహభావం ఉండేదా సార్? మీకు స్నేహభావం కాదు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఒక వారి సదభిప్రాయం ఉండేది. మంచి అభిప్రాయంతో పనిచేస్తుంది ఈ పార్టీలో మంచి వాళ్ళు అనే రకంగా. అయితే సార్ ఇప్పుడు
మీరు అప్పట్లో చేస్తున్నప్పుడు ఉద్యమాలు చేస్తున్నప్పుడు నక్సలిజం అనేది మీకు మంచిగానే ఉంది. అయితే ప్రజలకు దాని నుంచి ఉపయోగపడిందంట సార్ అప్పట్లో. ప్రజలకు ఉపయోగపడింది. ఎందుకంటే ఆ రోజు భూస్వాములు ఉండేటువంటి వారు, పెత్తందారులు ఉండేటువంటి వారు. అది ఈ చట్టము తర్వాత న్యాయం అనేటువంటిది వాళ్ళకి అందుబాటులో లేదు. కాబట్టి అందుకే ఆకర్షితులయ్యారు. నక్సలైట్ల పట్ల ఆకర్షితులు కావడానికి వారి సిద్ధాంతము, వాళ్ళ ఆచరణ ఇవన్నీ కూడా అప్పుడు ఉపయోగపడ్డాయి. అందుకే చాలామంది భూములు ఇంకోటి వాళ్ళంతా కూడా సాధించుకోవడం జరిగింది. నాకు పేరు రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఈ రక్తదాన శిబిరం. అంటే మనం మనిషికి ఒక ఆపదలో ఉన్నప్పుడు మనం వాళ్ళకు సహాయపడితేనే కదా అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అది నేను రక్తం డోనర్, నేను ఓ పాజిటివ్ నా గ్రూపు. థియేటర్ దగ్గర ఒక అబ్బాయి కార్యకర్తను పొడిచారు. ఆ టైంలో ఆ పిల్లలకి రక్తం కావాలి, హాస్పిటల్ అడ్మిట్ అన్నారు. ఆ రక్తం ఇవ్వాలంటే భయపడేవారు. నేను ఆ టైంలో ఆ రక్తదానం చేసి ఒక రకంగా ఉపయోగపడ్డానని చెప్పి నాకు ఆత్మసంతృప్తి. అట్లా నేను రక్తదాన కార్యక్రమాలు, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాము, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఇటువంటివన్నీ నేను చేయడం ద్వారా మరింత సమాజంలో గౌరవం, గుర్తింపు వచ్చినాయి. తర్వాత డాక్టర్స్తో, డిమినిస్తో, కలెక్టర్తో వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు ఏర్పడడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమం కూడా ఉపయోగపడిందని చెప్పి నేను అనుకుంటాను. సార్ అప్పట్లో తినేకి లేదు, మరి చాలా పేదవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి మీ సిపిఐ పార్టీ ద్వారా ఏదైనా మనం స్థావరం ఏర్పాటు చేయాలని ఎన్నో చోట్ల మీరు గుడిసెలు వేసించారు అప్పట్లో. ఆ గుడిసెలు మరి ఏ ఏ ప్రాంతాల్లో మీ ఆధ్వర్యంలో ఏమైనా వేసారా? మరి అనంతపురంలో ఎక్కడెక్కడ వేసినారు సార్? వందల మందికి, వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. జిల్లాలోనే అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు. నిలబెట్టుకోవడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్రభాగంలో ఉంది. అనంతపురం అర్బన్లో ఇళ్ల స్థలాల విషయంలో అప్పుడు ఇంకా రామకృష్ణ గారు ఎమ్మెల్యే కాకముందు ఇళ్ల స్థలాల ఉద్యమంలో బాగా సక్సెస్ఫుల్గా పేదవాళ్లకు ఇల్లు పంపిణీ చేయడంలో మాత్రం మేము ముందున్నాము. రాణీనగర్ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయ నగర్, కేవీఎస్ నగర్, గురుప్రసాద్ నగర్, గుజ్జల సర్లాదేవి నగర్, వీరభద్రస్వామి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, విమలా ఫరూకీ నగర్, ఇక్కడే నారాయణపూర్లో సుఖదేవ్ నగర్, రాజీవ్ కాలనీ ప్రాంతం, వీటన్నింటినీ నిర్మాణం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర నేను వహించడం జరిగింది. కానీ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. తర్వాత వీళ్ళకి రుణాలు కూడా ఇప్పించాం. అన్ని బ్యాంకుల్లో సబ్సిడీ రుణాలు ఇప్పించి కార్యకర్తలకు ఆ రకమైనటువంటి ఉపాధి, ఆ రకంగా రుణాలు ఇప్పించేటువంటి విషయంలో కూడా చాలా గట్టి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు మరి జాఫర్ గారి రాజకీయ ప్రస్థానం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం సార్. మీ రాజకీయ ప్రస్థానం సిపిఐ పార్టీతోనే ఎందుకు ఉంది? మరి వేరే పార్టీలు ఆహ్వానించలేదా, లేదంటే మీకు ఇష్టం లేదా పోయి? నేను ఇంకొక వైపు చూడలేదు, కానీ ఇతరులు కొంత అట్లా ప్రయత్నం చేశారు, ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఎందుకంటే ఈ సిద్ధాంతం పట్ల ఆకర్షితుడైనటువంటి వారిని, తర్వాత నాయకత్వం పట్ల ఒక గౌరవభావం ఉన్నటువంటి వారిని, కాబట్టి నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే ఆ సాహిత్యం పైన, కమ్యూనిస్ట్ పార్టీ పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకే నేను ఎవరు ఆహ్వానించినా, ఇంకొక రకం ఇండైరెక్ట్గా నన్ను ఏదైనా ప్రయత్నం చేసినా నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఈరోజు మరి సిపిఐ పార్టీ అంత సేవలు చేసినా కూడా మరి ఎందుకు సిపిఐ పార్టీ మరి రూలింగ్లో, అధికారంలో రాలేకపోతున్నది? మరి దేనిలో లోపం ఉంది సిపిఐ పార్టీలో? అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ఈ సిస్టంలో గెలవలేననేటువంటిది ఒక అభిప్రాయం. ప్రజల వనరులు ఉన్నాయి కానీ కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు అంటారు, కానీ ఎన్నికలకు వచ్చేటప్పటికి కమ్యూనిస్టులకు ఓటేయడంలో మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నారు. దానికి కారణం అంటే ఒకటి పేదరికం ఒకటే కాదు, రెండవది ఏమంటే డబ్బు ప్రభావితం చేస్తారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి ఏమంటే 500 రూపాయలు, 1000, 2000 రూపాయలు, పోటీగా 5000 రూపాయలు కూడా ఓటుకి ఇస్తూ ఉన్నారు. ఈ సిస్టంలో కమ్యూనిస్టులుగా మేము గెలవడం ఏ రకంగా సాధ్యమని చెప్పి నేను అనుకుంటాను. అందుకని డబ్బులు ప్రభావితం చేస్తున్నాయి, డబ్బుల ద్వారా రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ఒకనాటి కాలం కాదు ఇది. తరిమల నాగిరెడ్డి పోటీ చేసినటువంటి కాలం కాదు, నీలం సాంబశివరెడ్డి కాలం కాదు ఇది. రామకృష్ణ గారు పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదు. ఇప్పుడంతా కూడా రాజకీయాలు కమర్షియల్ అయిపోయినాయి, డబ్బు రాజకీయాలు అయిపోయినాయి.
అందుకని ఈ సిస్టంలో గెలవడం అనేటువంటిది అంత సులభం కాదు. మరి రాజకీయంగా మరి ఇప్పుడు డబ్బు ప్రభావితం చేస్తూ ఉంది అంటున్నారు. మరి మీరు కూడా 2024 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే ఏమనిపించింది ఈ రాజకీయం దీంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీ స్పందన ఏంటి అసలు? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పార్టీ నిర్ణయించడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటిది. ఎందుకంటే చాలా సుదీర్ఘ 45 ఏళ్ళు పనిచేసిన ఆయన. 18 సంవత్సరాల వయసులో కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను. 45 సంవత్సరాల జర్నీలో ఒక మైనార్టీ లీడర్గా కమ్యూనిస్ట్ పార్టీలో చేసినటువంటి సాక్రిఫైస్, నేను చేసిన సర్వీస్ను గుర్తించి అభ్యర్థిగా నిర్ణయించడం అనేటువంటిది నిజంగా దాన్ని వారికి పైన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను పార్టీలో ఉన్నటువంటి ప్రధాన రంగాల్లో కూడా పనిచేసినాను. వ్యవసాయ కార్మిక సంఘం, కూలీకి సంబంధించినటువంటి కూలి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అనంతపురం ఉమ్మడి జిల్లాలో తండాలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళాం. ఇవన్నీ కూడా వాళ్ళకు సర్వీస్ చేసినాం. ఉపాధి పనులు, కూలి పనులు, కూలి రేట్లు వీటన్నింటిపైన కూడా ఉద్యమం నడిపేటువంటి నేను ఆ రంగం నుంచి వచ్చింది. అదేవిధంగా ట్రేడ్ యూనియన్లో బలమైనటువంటి ఉద్యమం చేసిన ఆయన. ట్రేడ్ యూనియన్లో ఏఐటీసీలో 10 ఏళ్ల కాలం పనిచేసిన ఆయన. దాంట్లో ప్రధానంగా తాడపత్రిలో అల్ట్రాటెక్ ఉద్యమం నడిపారు. అక్కడ యాజమాన్యానికి వ్యతిరేకంగా జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి యాజమాన్యానికి అనుకూలం, కానీ మేము వ్యతిరేకం. కార్మికుల పక్షం ఉన్నాం కాబట్టి ఒక 3 నెలల ఉద్యమం నడవడం జరిగింది. దాంట్లో నేను ఆమరణ దీక్షకు వచ్చిన, నన్ను అరెస్ట్ చేశారు. ఆ ఉద్యమం మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అదొక్కటే కాదు, అనంతపురం పాతూరు ఆసుపత్రిలో టీబీ హాస్పిటల్ ఉండేది. టీబీ హాస్పిటల్ అక్కడి నుంచి ఊరికి దూరంగా తరలించాలని ఆమరణ యాత్రకు కూర్చున్నాను. అది సక్సెస్ అయిపోయింది. మున్సిపల్ కార్మికులకు 700-800 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. నేను ఆమరణ దీక్ష కూర్చున్న తర్వాత మా పార్టీ సహకారంతో, ట్రేడ్ యూనియన్ సహకారంతో వాళ్ళకు మినిమం వేజ్ ఒక 15,000, 17,000, 18,000 ఇస్తున్నారంటే నిజంగా ఉద్యోగం వల్లనే, ఆమరణ దీక్ష వల్లనే ఇదంతా జరిగింది అనేటువంటిది నాకున్న అభిప్రాయం. తర్వాత ఖమ్మంలో ముదిగొండలో కాల్పులు ఎరిడే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా వాళ్ళు ఉద్యమం నడిపారు. కాల్పుల్లో 7 మంది చనిపోయారు. చనిపోతే సిపిఐ సిపిఎం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ దీక్ష కూర్చున్న 7 రోజుల పాటు. నేను, నాతో పాటు మా మిత్రులు అందరూ కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు టావర్ దగ్గర 7 రోజుల పాటు అన్నం వదిలేసి నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష కూర్చోవడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. చాలా గొప్ప విషయం సార్. ఎన్నో ఉద్యమాలు మరి సిపిఐ పార్టీ ద్వారా మీరు సాధించడము, ప్రజలకు మంచి చేసే దాంట్లో భాగస్వాములుగా అయినారు. మరి పోలీసులు, మరి సిపిఐ జాఫర్ గారు ఇట్లా ఉద్యమం చేసిన ఫస్ట్ పోలీసులు ఎక్కువ మోహరిస్తారు. అంటే భయమా లేకుంటే ఏం సార్? మరి పోలీసులు మీకు భయపడుతున్నారా ఎట్లా సార్? ఏం పోలీసు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అప్పట్లో ఒక రకంగా చెప్పాలంటే వికే సింగ్ ఎస్పీగా ఉన్నారు. వికే సింగ్ ఎస్పీగా ఉన్నప్పుడు 3 నెలలకే ట్రాన్స్ఫర్ చేసిన ఆయన ఏమన్నా అంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సంస్కరణ చేయాలన్నాడు. అంటేనే ఆయనకు అప్పుడే గవర్నమెంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఫస్ట్ అరెస్ట్ అయిన ఆయన ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, అన్యాయమైనటువంటిది. అంటే మనం పోలీసులకు వ్యతిరేకంగా, ఈ వ్యవస్థకు వ్యతిరేకం. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసేటువంటి ఉద్యమాల్లో పోలీసులు ప్రభుత్వ పరంగా ఉంటారు. మేము ప్రజల పక్షం మేము ఉంటాం కాబట్టి ఆ రకమైనటువంటి జరుగుతుంది. పోలీసులతో విభేదాలు ఎక్కువ ఉంటాయి. పోలీసుతో విభేదాలు లేవు, ఉద్యమాల ద్వారా సమస్యలు వస్తుంది అంతేగాని వ్యక్తిగతంగా సమస్య లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా పలానా ఇట్లా ఉండదు. వాళ్ళు చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళు ఉంటే వారిని కూడా మనము ఎప్పుడు కూడా వాళ్ళతో మాకు సమస్య రాదు. కానీ అనేక పోరాటాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మౌనించేవారు. అంటే మా ఉద్యమాలు ఆ రకంగా ఉండేవి. అంత మిలిటెంట్గా ఉద్యమాలు నడిపేవాళ్ళము. సమీకరణ కూడా ఆ రకంగా 1000 మందిని సమీకరించేటువంటి వాళ్ళము. ప్రజల హక్కులు కాపాడాలనేటువంటి లక్ష్యంతో చేసేవాళ్ళము. అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఉమ్మడి జిల్లా కూడా కరువు నుంచి పాపం ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. కేరళ, తమిళనాడు, మద్రాసు, బాంబే ఇట్లాంటి ప్రాంతాలకు పోయేటప్పుడు గంజి కేంద్రాలు పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. నేను కూడా కొన్ని ప్రాంతాల్లో గంజి కేంద్రాలు పెడితే మన పార్టీ నాయకత్వం యొక్క నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం గంజి కేంద్రాల్లో పాల్గొనడం జరిగింది. అందుకే కరువు నుంచి ప్రజలను కాపాడాలి అనేటువంటిది చాలా ఒక బలమైనటువంటి ఉద్యమం నడిచింది అనంతపురం జిల్లాలో. రామకృష్ణ గారు పిఏబిఆర్ 10 TMC నీరు ఇవ్వాలని చెప్పి ఆయన కూడా పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రకు
కమ్యూనిస్ట్ పార్టీ అనంతపురం పట్టణ పార్టీగా మా సహకారం కూడా అందించడం జరిగింది. హంద్రీనీ వాకు సంబంధించి వీటిపైన ఒక పెద్ద ఉద్యమం నడిపాం. హంద్రీనీ వా ఈ 100 టీఎంసీ నీరు కావాలని చెప్పి దీనిపైన కూడా ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దాంట్లో మాది ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను. మరి డేర్ అండ్ డాష్ మరి ఎక్కడైనా కూడా సూటిగా మాట్లాడతారు, మరి పూర్తిగా వ్యతిరేకిస్తారు, ఆయనతో పెద్ద తలనొప్పి అనే పరిస్థితి అనుకుంటా అంటారు మరి అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ. దానిపైన మీరేమంటారు? సూటిగా మా ప్రశ్నించడము అది మా జన్మ హక్కు అనుకోవాలి. మేము కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా నిజాయితీగా మాట్లాడి మాకు నేర్పించారు. కాబట్టి మేము ఆ బాటలో నడుస్తున్నాం. కాబట్టి అవతల వారు ఎవరున్నా ఎంతటి వారైనా కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఉంది. పోలీస్ వారైనా రాజకీయ పార్టీలకు సంబంధించిన వారైనా డెఫినెట్గా దాంట్లో మేము ప్రశ్నించి తీరుతాం, ప్రశ్నించాల్సిందే. నాకు ఆ రకమైనటువంటి ఇది వచ్చింది. మరి సిపిఐ పార్టీలో వచ్చినప్పుడు జాఫర్ గారు బాగా సంపాదించుకున్నారు అని అన్నారు బయట టాక్. అలా నేను రెంటెడ్ హౌస్లో ఉన్నా, ఇప్పుడు బాడిగింట్లో ఉన్నా. అసలు నిజంగా చెప్పాలంటే సంపాదించుకునేది అట్లా లేను, కానీ అది అనంతపురం ప్రజలకు కూడా తెలుసు. నా యొక్క ప్రయాణము నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, లేదంటే అనంతపురం దాదాపు 40-45 ఏళ్ళ పనిచేసినాను కాబట్టి ఎక్కడ రిమార్క్స్ లేవు. బట్ ఇంకా కొద్దిమందికి ఇంకా నేనే డబ్బులు ఇవ్వాలి. ఇంకా మరి కోట్ల రూపాయలు ఆఫర్స్ వచ్చినా కూడా మీరు పోలేదంట వేరే పార్టీలోకి. అది పార్టీలకు కాదు, కానీ వేరే రకంగా ఉద్యమాల ద్వారా ఆఫర్ ఇచ్చిండేది వాస్తవమే. కానీ లొంగిపోవడం అంటే ఇంకా సరెండర్ కావడం అంటే ఇంకా జీవితాంతం వాళ్ళకి దాసోహమైనట్లే. అది రక్తంలో ఎర్ర రక్తం ఉన్నంత వరకు సాధ్యం కాదు. పేదల పార్టీ సిపిఐ పార్టీ అంటారా? నో డౌట్, దాంట్లో అనుమానం లేదు. పేదలకు, యాక్చువల్గా రైతులకు, వ్యవసాయ కూలీలకు, మహిళలకు అండగా నిలబడేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మరి 2029లో మంచి ఆఫర్ వస్తూ ఉంది మరి జాఫర్ గారికి వేరే పార్టీ నుంచి. ఆ పార్టీలతో ఎక్కువగా మీరు మమేకమవుతున్నారని టాక్ వస్తూ ఉంది బయట. ఏ పార్టీతో కూడా మమేకం కావడం లేదు. మేము యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టాం. అందరినీ కలిపి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముస్లింలు, తర్వాత వాళ్ళందరూ కూడా ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాం. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు వచ్చిందంటే, అది సిఏఏ ఎన్ఆర్సీ అనేటువంటిది ఎన్పిఆర్ వచ్చిన తర్వాత, నల్ల చట్టాలను తీసుకొని వచ్చిన తర్వాత మేము ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను, సాలార్ బాషా గారు, అబ్దుల్ రసూల్ గారు, రషీద్ చనిపోయినటువంటి వారు, మేము ఫౌండర్స్. మేము ఈ బ్యానర్ పైన ఉద్యమాలు నడిపాం. అందుకే సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిచింది కాబట్టి దాన్ని అమలుపరచలేకపోయింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ రకంగా ప్రయాణం ఉంది. కానీ ఇంకొక వైపున ఆలోచించడం కానీ, ఇంకొక పార్టీ వారు ఆహ్వానించడం కానీ, నేను వెళ్ళడం కానీ ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. మనం నన్ను ఇంత తయారు చేయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీనే కాదు. నేను ఇప్పుడు ఈరోజు నేను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, పంజీమీ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, ఈశ్వరయ్య గారు నాకు అక్కడ అవకాశం కల్పించినారు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, ప్రముఖులైనటువంటి వాళ్ళు నేను ఒక్కడిగా ఉంటున్నాను. అది చాలా సంతోషం. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిని రాష్ట్ర స్థాయికి వెళ్ళడం అనేటువంటి దాన్ని చాలా మంచిగా నేను భావిస్తాను. మరి జాఫర్ గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మరి ఎలా ముందుకు వెళ్తా ఉన్నారు? మరి ఈరోజు ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, రోజుకు ఒక పార్టీ వస్తూ ఉంది, మరి ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా సాగబోతాం? ప్రజలలో ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచివారిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఎవరు మీ తరఫున నిలబడుతున్నారో ఆలోచించాలి. రాజకీయాలు కూడా ఆనాటి రాజకీయాలు లేవు. రాజకీయాలు కొంత విలువలు పడిపోయినాయి, పతనం అయిపోయినాయి. నేటి రాజకీయాలు చాలా భిన్నమైనటువంటి రాజకీయాలు ఇవి. అందుకని ఇప్పుడు మనం చూస్తున్న మళ్ళా నల్ల చట్టాలు వచ్చినాయి. ఎస్ఐఆర్ అనేటువంటిది ఇదివరకు నేను సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ ఏదైతే చెప్పినానో అదే దొడ్డిదారిని అప్పుడు అమలుపరుస్తూ ఉన్నారు. ఇది ఏదో ముస్లింలకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది మన జన్మ హక్కు, లేకుంటే భారత రాజ్యాంగం కల్పినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రాథమిక హక్కు. ఆ హక్కును కలరాస్తున్నారు ఎస్ఐఆర్ పేరు మీదుగా. అంటే 18 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాడు ఓటు హక్కు కల్పించాలి. 2002ను ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు? 2014లో ఓటేసినారు, 19లో ఓటేసినారు, 2024లో ఓటేసినారు. మరి 2002 ఎందుకు తీసుకుంటారు? అందుకే చాలామందికి ఈ ఎస్ఐఆర్ అనేటువంటిది వాళ్ళకు 2002లో ఉన్నటువంటి ఓటు హక్కు ఉండాలి అనేది అది
దాన్ని తీసుకుంటా ఉన్నారు ప్రామాణికంగా. అది కరెక్ట్ కాదనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. ఫారం 6, 7, 8 ఇస్తూ ఉన్నారు. ఫారం 6 ఏమి ఓటు నమోదు చేసుకోవడానికి, ఫారం 7 ఓటుని డిలీట్ చేసేటువంటిది, ఫారం 8 చిన్న చిన్న తప్పును కూడా పట్టుకుని వాళ్ళంతా కూడా దాని నుంచి డిలీట్ చేస్తూ ఉన్నారు. మనకి ఎక్కడో సందేశాలంటే 27 ముందు పుట్టిన వాళ్ళు 2002లో ఓటేసిన వారు మ్యాపింగ్ చేసుకోవచ్చు. 87 తర్వాత 2004లో పుట్టినటువంటి వారు వాళ్ళ తండ్రిది కానీ తల్లిది కానీ సర్టిఫికెట్ ఇవ్వాలంటారు. ఏది వాళ్ళ జన్మ ధృవీకరణ పత్రం. 2004 తర్వాత పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిది సర్టిఫికెట్ అడుగుతారు. ఎక్కడి నుంచి వస్తాయి నేను అంటాను. చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారం ఫిలప్ చేసేది రాదు. అది హిందువులైనా, ముస్లింలైనా, దళితులైనా, క్రిస్టియన్లైనా. ఇంకా చాలామందికి చదువుకున్నటువంటి వాళ్ళకు కాకుండా మిగతా వాళ్ళకు, సామాన్య ప్రజలకు, చదువు రాని వాళ్ళకు ఈ ఫామ్ ఫిలప్ చేసేటువంటి విధానమే తెలియదు. బిఎల్ఓలు కూడా వస్తూ ఉన్నారు. బిఎల్ఓలకు కూడా తెలియదు. ఇప్పటికి భారతదేశంలో 38 మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది బిఎల్ఓలు మెడికల్ మీద పోయినారు. అంటే ప్రజలు తట్టుకోవడం లేదు. చాలామందికి తెలుసు అని చెప్పి నేను అనుకోవడం లేదు. అధికారులకు కూడా దీనిపైన ఎస్ఐఆర్ పట్ల అవగాహన లేదు. ఈ మ్యాపింగ్ చేసే విధానంలో గందరగోళం ఉంది. ఒక కళ్యాణంలో 81,000 ఓట్లు మ్యాచ్ కావడం లేదు. అనంతపురం అర్బన్లో 13% అది మ్యాపింగ్ అయ్యేది. అంటే దీని పట్ల పూర్తిగా ఇది కావడం లేదు. అందుకే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఓటర్లలో ఆ రకమైన చైతన్యం కానీ అవగాహన కానీ రావడం లేదు. కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి ఈజీ వే ఏమనుకుంటారు మీరు? అసలు ఇప్పుడైతే అది గవర్నమెంట్ పెట్టింది, దానికి మీరు 2002 ఓటర్ లిస్టు ప్రామాణికంగా తీసుకోకూడదు అంటున్నారు. మరి దానికి మీ అడ్వైజ్ ఏం చెప్పదు? ఇది కుట్ర. ఇది ఒక నిజంగా చెప్పాలంటే 2 దశలు అయిపోయినాయి. ఈ 2 దశల ఓటర్ల యొక్క నమోదు కార్యక్రమం గమనిస్తే 6,50,00,000 ఓట్లు తొలగించినారు. ఇప్పుడు 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది చెబుతా ఉన్నారు. ఓటు నమోదు కార్యక్రమం 16 కోట్ల ఓట్లు తొలగించబడతాయి ఈ సిస్టంలో. అంటే ఒక రకంగా చెప్పిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే భారత ఎన్నికల సంఘం మోడీతో భారతీయ జనతా పార్టీ కుమ్మక్కి వాళ్ళకు అనుకూలమైనటువంటి సిస్టమ్ తయారు చేసి పెట్టారు. ఎవరి ఓట్లు ఎవరికి వేయాలనేటువంటి వాళ్ళే నిర్ణయించినారు. అందుకని ఇది గడ్డు కాలం. ఈ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడతా ఉంది. అందుకే 2002 క్రైటీరియాగా తీసుకోకూడదు అనేటువంటిది ఒకటి. ఈ విషయంలో కూడా కలెక్టర్ను కూడా కలవబోతా ఉన్నాం. మేము అడుగుతున్న డిమాండ్ ఏమంటే గ్రామ సభల ద్వారా, వార్డు సభల ద్వారానే ఓటు నమోదు కార్యక్రమం జరగాలి. మంచి సార్. మరి ఎస్ఐఆర్ పైన అనేక అపోహలు కూడా ఉన్నాయి. దాని గురించి ఒకటి స్పెషల్గా ఇంటర్వ్యూ చేద్దాము. ఇప్పుడు జాఫర్ గారు మరి ఎన్నో ఉద్యమాలు చేసినారు. మరి జాఫర్ గారి మీద ఎన్ని కేసులు ఉంటాయి అనేది మరి ప్రజలు అనుకోవచ్చు. మరి ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీ మీద? అంటే 30 పైన కేసులు ఉన్నాయి. దాదాపు అన్ని కేసులు కొట్టివేయబడ్డాయి. ఓకే. ఇంకా కూడా 4-5 కేసుల్లో కోర్టుకు. అంటే మీరు ఈ ఉద్యమాల్లో మీరు మంచి ఈ ఉద్యమంలో చాలా ప్రజలకు ఉపాధి కలిగింది, మంచి జరిగిందనే ఉద్యమం ఏంటి అసలు? ఇన్ని ఉద్యమాల్లో భూములు పంచడం కానీ, ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కానీ ఒక మంచి ఉద్యమంగా భావిస్తాము. తర్వాత రైతుల తరఫున పోరాటం చేయడం అనేటువంటి జీప్ జాత పెట్టాము. మేము 3 టీములుగా అనంతపురం జిల్లాలో జీప్ జాత పెట్టి తర్వాత పల్లెల్లో రైతుల పరిస్థితి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. వాళ్ళకు రావాల్సినటువంటి కేటాయింపులు రావు, అంటే నీటి కేటాయింపులు రావు. ఎండిపోతున్నటువంటి రైతులు చూసినప్పుడు నిజంగా కంటనీరు వస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మేము కూడా పల్లె నుంచి వచ్చినాం కాబట్టి అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ప్రభుత్వాలే దీనికి కారణం అనిపిస్తుంది. అందుకే వాళ్ళతో మమేకమై ఈ ఉద్యమాలు నడపడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకు తోడుగా కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘం ఈ రకమైనటువంటి ఉద్యమాలు నడపడం వల్ల ఇది ఒక చాలా మంచి మూమెంట్ అనేటువంటిది నాకు. ఉద్యమం ద్వారా పాదయాత్ర దాదాపు ఏమంటే అల్ట్రాటెక్లో కార్మికులను తొలగించిన తర్వాత పల్లెల మీదుగా, అంటే అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కర్నూలు వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్ళు భూమి ఇచ్చినారు. భూమి ఇచ్చిన తర్వాత ఆ భూమి ఇచ్చినటువంటి రైతుల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అట్లా అందుకని ఆ రకంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఉత్తర ప్రదేశ్ లేకుంటే ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తుంటారు. మన వాళ్ళకు తక్కువ మందికి అవకాశం కల్పించారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. భూములు ఇచ్చిన రైతు బిడ్డలకు ఇలా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, మినిమం వేజ్ ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. దాన్ని కరపత్రం వేసి
పాదయాత్ర కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమంలో 30 మందిని 40 మందిని మహిళలను రెడ్డిపల్లి సబ్ జైలుకి పంపించిన 307 కేసులు పెట్టి. అది మిలిటెంట్ ఉద్యమంగా నడిచింది అది. నన్ను ఆమన్ హాజరు కూర్చున్నాను. గొడవ జరిగింది, ఘర్షణ జరిగినప్పుడు ఈ రకమైనటువంటి కేసులు పెట్టి ఇదంతా కూడా చేసినారు. నన్ను అరెస్ట్ చేసి నాతో పాటు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి తాడపత్రి హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. చాలా ఉద్యమాల్లో జైలు పోయినాను నేను. ఎన్నిసార్లు పోయింటారు సార్ జైలుకి? నేను చాలా మార్లు పోయినాను. నేను కల్లందరూ జైలు పోయినాను, అనంతరం రెడ్డిపల్లి జైలుకు ఎక్కువ మార్లు పోయినాను. నేను చాలా మార్లు పోయినాను. అంటే జైలుకి పోయి రావడం అనేది మీకు ఇష్టమా లేకుంటే ఎట్లా సరే? జైలుకి పోవడం ఇష్టం కాదు. ప్రజల తరఫున మా పోరాటాల ద్వారా మా పోరాటం అణిచివేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది తప్పనిసరిగా మేము ఆ రకంగా కేసులు పెట్టి మమ్మల్ని పంపుతున్నారు. అంతేగాని మనకు ఆ రకమైనటువంటి జైలుకి పోతే మనం బయట ఉండడం వల్ల ఇంకా ఉపయోగపడతాం. జైల్లో ఆ రకంగా నిర్బంధించడం అనేటువంటి ప్రభుత్వ విధానం అనేది. అయితే మరి ఈరోజు నాయకుడు అంటే ఖచ్చితంగా జైలుకి పోయి రావాలా, కేసులు పడితేనే నాయకుడు అంటున్నారు, అది నిజమే అంటారా? రకరకాల కేసుల్లో పోతున్నారు జైలు. రాజకీయ కొంతమంది సర్వీస్ చేసి సర్వీస్ మోటివేషన్తో ప్రజలకు పనిచేసి జైలుకి పోయినటువంటి వారు ఉన్నారు. కానీ ఇతర పద్ధతుల్లో కూడా జైలుకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే కులబద్ధం చెప్పి నేను అనుకోవడం లేదు. అది మార్పు అయితే రావాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. చివరిగా మీరు ప్రజల్లో మార్పు, ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ప్రజలు ఈ ఎన్నికలు వచ్చేటప్పటికీ డబ్బును ఆశించకూడదు అనేటువంటిది నాకు. ఓటును మీ పవిత్రమైన ఓటును, నాకు ఒక రకంగా చెప్పాలంటే తల్లితో సమానమైనటువంటి ఓటు అనుకుంటారు. పవిత్రమైన ఓటు అంటే అది. మన ఓటును మనం ఎవరికి ఇష్టం అంటే వారికి ఓటు వేసుకోవాలి. కానీ ఈ డబ్బు అనేటువంటిది ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ప్రశ్నించలేము, మనం అనుకున్నటువంటి సాధించుకోలేము, మన మంచి ప్రభుత్వం కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. యువతికి, ముఖ్యంగా యువతికి ఏం చెప్పదలుచుకున్నారు? యువకులుగా ఇప్పుడు నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది. కానీ విద్యార్థులు, యువజనులందరూ కూడా వారు కూడా స్వతంత్రంగా వాళ్ళు ఓన్లీ ఉద్యోగం చదువు, ఇప్పుడు డిగ్రీ చేసుకుంటా ఉన్నారు, ఆ పై చదువు చదువుకుంటా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటా ఉన్నారు. నా కూతురు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటా ఉన్నారు. కానీ అందరికీ ఉద్యోగాలు రాలే. అంటే ఉద్యోగాలే ఇప్పుడు కరువు అయిపోయినాయి. చెప్పిన వాళ్ళు ఆ వాగ్దానంలో హామీలు వాళ్ళు అమలుపరచరు. అందుకే ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు చదువు తగినట్టుగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, లేదంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ తీసుకురావడంలో మరి ప్రభుత్వాలు సక్సెస్ కావాలి. ఆ రకంగా ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అది కూడా చేయడం లేదు. అది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటా ఉంది. మరి ముందుకు మంచి అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమం అందిస్తున్నాం అంటున్నారు. మరి దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఎన్డీఏ కూటమి వచ్చి 2 సంవత్సరాలు సుపరిపాలన అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వానికి ఇంకా ఈ ప్రభుత్వానికి అంత బాగా ఉంది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం కూడా అప్పులే చేసింది. కానీ రావాలి కదా, ఇప్పుడు సంపదను సృష్టించాలి కదా. సంపద సృష్టించకుండా ఏ రకంగా అభివృద్ధి అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. మంచి పరిపాలన, సుపరిపాలన అంటే ఏమి? వారికి ఉపాధి ఉండాలి, ఉద్యోగ అవకాశం ఉండాలి, రైతులు పండించే పంటలకు అన్ని రకాల రుణ సాయం ఉండాలి, సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. రైతులు అన్నం పెట్టే రైతులు వాళ్ళు ఆదుకుంటే అప్పుడు సస్యశ్యామలు అవుతుంది. ఆ రకమైన ప్రయత్నమే చేయడం లేదు. రైతులు ముఖ్యంగా ఏం కోరుకుంటారు? ఈరోజు మరి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేస్తాను, నిన్నటి రోజు కూడా అన్నదాత సుఖీభావ వేసాను, పిఎం కిసాన్ కింద అమౌంట్ వేసినామని కూటమి సర్కార్ చెప్తా ఉంది. మరి దాని గురించి వాళ్ళు ఉపశమనం ఇది. దీనివల్ల వాళ్ళకు వేసేది ఏమంటే దానికి ఏమాత్రం కూడా అది ఉపయోగపడదు. ఈరోజు వాళ్ళకు పెట్టుబడులు, నీకు వేరుశనగ పెడితే 30,000 రూపాయలు ఎకరాకి, ఇలాంటి కొల్లతులు పెట్టి 40,000 రూపాయలు. ఇతర ఆహార పంటలు కానీ లేదంటే ఈ అగ్రికల్చర్ పంటలు కాకుండా పళ్ళ తొట్టు పెట్టుకుంటే 1,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి చిన్న సహాయం కూడా అది ఒక దఫగా ఇవ్వరు, అది 2-3 దఫలుగా ఇస్తారు. కానీ ఏ రకం కూడా ఉపయోగపడదు. అందుకని వాళ్ళకు పెట్టుబడులు సహాయం చేయాలి, ఎరువులు అందరూ కూడా ఉచితంగా ఇవ్వాలి. వీటన్నింటి పట్ల కూడా రైతు అనేటువంటి వారిని మన కన్నబిడ్డల్లాగా చూసుకుంటే తప్ప సాధ్యం కాదు.
చూశారు కదండి, ఈరోజు మరి జర్నీ విత్ జాఫర్ గారితో మరి జర్నీ ఎలా సాగిందో మీరు అందరికీ తెలుసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ ముఖ్యమైన ప్రముఖులతో మరి D3 న్యూస్ మరిన్ని ఇంటర్వ్యూలు కూడా చేయబోతుంది. సంతోషిస్తూ నమస్తే సార్. నమస్తే. D3 సామాన్యుడి ధైర్యం. మీరు మీ స్టూడియోకు ఆహ్వానించి నాతో ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.